బ్రేకింగ్ న్యూస్ ఇది సిబిఎస్ఈ 10వ తరగతి మ్యాథ్స్ పేపర్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్. సిబిఎస్ఈ 10th పరీక్షల మ్యాథ్స్ పేపర్ విద్యార్థులకు చుక్కలు చూపించింది. మ్యాథ్స్ పేపర్ అత్యంత కఠినంగా ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయని, పేపర్ పూర్తి చేయడానికి అదనపు సమయం అవసరమవుతుందని ఉపాధ్యాయులే అంటున్నారు. విద్యార్థులను ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారా అనే ఉపాధ్యాయులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బోర్డుకు ఫిర్యాదులు చేయడానికి పాఠశాలలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం 10వ తరగతి ఫలితాల మెరుగుదల కోసం విద్యార్థులను 3 కేటగిరీలుగా విభజించాలని తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల సమయంలో ఇలా వర్గీకరించడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు, అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ఇటు 10వ తరగతి ఫలితాల మెరుగుదల కోసం విద్యార్థులను 3 కేటగిరీలుగా విభజించాలని తీసుకునే నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పరీక్షల సమయంలో ఇలా వర్గీకరించడం వల్ల విద్యార్థుల ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇతర బోర్డులను గుడ్డుగా అనుసరించడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఫిబ్రవరి 17వ తారీఖున జరిగిన సిబిఎస్ఈ 10వ తరగతి లెక్కల పేపర్ చుట్టూ ఇప్పుడు పెద్ద వివాదమే నడుస్తోంది. ఇది ఢిల్లీలో ఈజీగా ఇచ్చారు, మన దగ్గర మాత్రం టఫ్ క్వశ్చన్స్ ఇచ్చారు అని స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీ ఎగ్జామ్ నిర్వహించాలి అనే ఆందోళన చేస్తున్నారు. ఇదే విషయంపై మాట్లాడటానికి ఒక 10వ తరగతి విద్యార్థి తల్లి పంకశ్రీ మనకు అందుబాటులో ఉన్నారు. మాట్లాడదాం. పంకశ్రీ గారు నమస్తే. పంకశ్రీ గారు, ఏంటి నిజంగానే టఫ్గా వచ్చిందా? సిలబస్లో లేని క్వశ్చన్స్ అడిగారా? ఎలా ఉంది? మీ బిడ్డ ఏం చెప్తున్నారు? టెక్స్ట్ బుక్ లో లేనివి ఇచ్చారు సార్, అండ్ ఆల్సో ప్రీవియస్ శాంపిల్ పేపర్స్ లో కూడా ఏం కవర్ చేయలేదు. మరి టెక్స్ట్ బుక్ లో లేనివి ఇచ్చినప్పుడు వాళ్ళు దేని చూసి ప్రిపేర్ అవ్వాలి సార్ ఎగ్జామ్ కి? అది దానివల్ల అసలు అందరు బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఇన్సైడ్ ఢిల్లీ పేపర్ చాలా స్ట్రైట్ గా ఉంది, ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ చాలా ఈజీగా ఉంది. అదే డిస్కషన్ జరుగుతుంది. టీచర్స్, పేరెంట్స్, స్కూల్స్ నుంచి కూడా సిబిఎస్ఈ బోర్డుకి అందరూ ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. బట్ యాజ్ ఎ పేరెంట్ మేము చాలా పిల్లల్ని మోటివేట్ చేయలేకపోతున్నాం నెక్స్ట్ ఎగ్జామ్స్ కి. ఫస్ట్ ఎగ్జామ్ బీయింగ్ ఏ డిజాస్టర్, చిల్డ్రన్ ఆర్ నాట్ ఏబుల్ టు కోప్. ఏంటండి ఎక్కడ కష్టంగా ఉంది ఆ పేపర్ లో సార్? ఎక్కడ కష్టంగా ఉంది ఆ పేపర్ లో? దాంట్లో ఒక ట్రయాంగిల్ క్వశ్చన్ ఉంది సార్, సెక్షన్ డి అనుకుంటా, దట్ వన్, అండ్ ఆల్సో కేస్ స్టడీస్. క్వశ్చన్ పేపర్ బానే ఉంది సార్, అంటే బాగా టఫ్ గా ఉంది. కొంచెం ఐఐటి జేఈ లెవెల్లో ఉన్నట్టుగా అనిపిస్తుంది, పిల్లలైతే అదే చెప్తున్నారు. బట్ 10th వాళ్ళు, ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయిన వాళ్ళు, ఈ 10th సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు అసలు చాలా టఫ్ చేయలేకపోతున్నారు సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం సిబిఎస్ఈ వాళ్ళు ఈ సెకండ్ బోర్డ్ అని ఇంట్రడ్యూస్ చేశారు, మీకు తెలిసే ఉంటది. అంటే ఎవ్రీబడి షుడ్ అపియర్ ఫర్ ది సెకండ్ బోర్డ్ ఎగ్జామ్ అని అనుకుంటున్నారో ఏమో, వి డోంట్ నో. మీకు కూడా అదే డౌట్ వచ్చిందా? అదే డౌట్ వచ్చింది సార్. మరి మోడీ గారేమో ఎగ్జామ్స్ ని అసలు టఫ్ గా, మీరు టెన్షన్ తీసుకోవద్దు, యాంగ్జైటీ, నో స్ట్రెస్, యూ ప్లీజ్ సెలబ్రేట్ అంటే, మరి ఇట్లా అసలు టెక్స్ట్ బుక్ లో లేకుండా ఉండే క్వశ్చన్స్ అన్ని ఇచ్చేసి how do we celebrate the exam, sir? How do you expect students to celebrate their exams as a festival? అంటే కొంతమంది అన్నారు కొన్ని లాజికల్ క్వశ్చన్స్ టెక్స్ట్ బుక్ లో ఉండవు, కానీ ఆ లాజిక్స్ బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటాయి అని. అవునా? వన్ ఆర్ టూ ఎప్పుడు సిబిఎస్ఈ వస్తుంది సార్. మా బాబు కూడా సిబిఎస్ఈ బోర్డే రాశాడు, వాడప్పుడు కూడా 1 క్వశ్చన్ అట్లా వచ్చింది. 1 or 2 దట్స్ నాట్ ఏ ప్రాబ్లం.
But every question is like that, sir. You can check with the CBSE teachers also. You can take interview from CBSE teachers కూడా తీసుకోండి సార్. You will get the correct feedback regarding. ఏమంటున్నారండి మీ కిడ్ చదువుతున్న స్కూల్లో మ్యాథ్స్ టీచర్స్ ఏం చెప్తున్నారు, ఏమంటున్నారు పేపర్? అదే చెప్తున్నారు సార్, టెక్స్ట్ బుక్ నుంచి ఏమి ఇవ్వట్లేదు ఎందుకు అని. మేము టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని ప్రీవియస్ బోర్డ్ శాంపిల్ పేపర్స్ చేసుకొని అన్నీ చేపించాము. అయినా కూడా ఇవి ఏమీ లేకుండా చాలా డిఫరెంట్ గా వచ్చేసి చాలా డిసప్పాయింట్ అయ్యాము. మేము కూడా డిసప్పాయింట్ అయ్యాము, ఇన్ఫాక్ట్ టీచర్స్ కూడా. ఓకే, అంతే కదా సార్, స్టూడెంట్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోతే టీచర్ కి డిసప్పాయింట్మెంటే కదా. మీరు కూడా టీచర్ గానే చేస్తున్నారండి? నో సార్, ఐఎమ్ నాట్ ఎ టీచర్. ఓకే ఓకే. ఎన్ని మార్క్స్ ఇలాగా టెక్స్ట్ బుక్ లో లేనివి ఇచ్చారండి? ఎన్ని మార్క్స్ కి, ఎన్ని క్వశ్చన్స్? మేబీ అరౌండ్ మోర్ దెన్ 10 మార్క్స్ సార్. ఓకే, మా పాప చెప్పడం అది చెప్పింది, బట్ ఐ డోంట్ నో. కొంతమంది అయితే అసలు ఏం చేయలేకపోయారంటే లాస్ట్ సెక్షన్ అంతా చాలా గందరగోళంగా ఉంది సార్. ఆ కేస్ స్టడీ అండ్ 4 మార్క్స్ లో ఆ ట్రయాంగిల్ది ఆ పెద్ద పెద్దవే పోయేసరికి వాళ్ళు బాగా ఇదయ్యారు. ఫస్ట్ 2 సెక్షన్స్ వేర్ ఓకే సార్, ఎంసీక్యూస్ అండ్ 2 మార్క్స్. ఓకే. పైగా ఇది 17వ తారీఖున మొదటి ఎగ్జామే ఇలా రాసామన్న భావంలో ఉంటే మిగిలిన ఎగ్జామ్స్ కి వెళ్ళి చదవలేరు, చాలా ఒత్తిడి ఉంటుంది పిల్లలపై, రైట్? ఇప్పటికి కూడా వాళ్ళ ఒత్తిడి నుంచి రాలేదు సార్. ఎల్లుండి మా ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది వాళ్ళకి. అవును. అసలు పేరెంట్స్ మేము ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. కాబట్టి కొంచెం సిబిఎస్ఈ బోర్డు కూడా అర్థం చేసుకోవాలి సార్. అండ్ అట్ ద సేమ్ టైం మొత్తం అందరికి 3 సెట్సే ఇస్తాము, సేమ్ కాంపిటెన్సీ ఉంటుంది, నో సిలబస్ సేమ్ అంటున్నారు. కాకపోతే ఇన్సైడ్ ఢిల్లీ పేపర్ డిఫరెంట్ గా ఉంది అండ్ మన పేపర్ డిఫరెంట్ గా ఉంది. ఎందుకు సార్ అలా? వై? వాళ్ళకి అంత స్ట్రైట్ గా ఈజీగా ఎన్సీఆర్టీ బుక్ నుంచి ఇచ్చి మనకి అలా ఇవ్వడం ఏముంది? వై దిస్ డిస్క్రిమినేషన్? అదొకసారి మనం చెక్ చేసుకోవాలి సార్. ఓకే. పంకజ్ గారు, మీ డిమాండ్ ఏంటి? సార్ టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ ఇచ్చిన వరకు మార్క్స్ కలపాలి అనా, లేదు అంటే రీ ఎగ్జామ్ నిర్వహించాలి అనా? సార్ రీ ఎగ్జామ్ పెడితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ సార్, బట్ రీ ఎగ్జామ్ పెట్టినప్పుడు దే షుడ్ కన్సిడర్ ద టెక్స్ట్ బుక్ ఎన్సీఆర్టీ గైడ్ లైన్స్ ఇచ్చి ఎన్సీఆర్టీనే ఫాలో అవ్వకపోతే దెర్ ఇస్ నో మీనింగ్ సార్. సో అంటే మళ్ళీ ఆల్రెడీ అలాగూ మేలో ఉంటుంది కాబట్టి పర్వాలేదు అంటారా? లేదు మేల్ నెక్స్ట్ ఉండే ఎగ్జామ్ తో సప్లిమెంటరీతో ఉండే ఎగ్జామ్ తో సంబంధం లేకుండా ఈ పరీక్ష మళ్ళీ వాళ్ళు అన్ని మంత్స్ వెయిట్ చేయాలి కదా సార్. ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ మార్చ్ 10th కి అయిపోతాయి, సప్లిమెంటరీ రిజల్ట్స్ వచ్చినాక మేలో ఉంటుంది. అంతే కదా సార్. మళ్ళీ నెలంతా దానికోసమే చదివి స్ట్రెస్, ఈ నెలన్నర స్ట్రెస్ పడాలి మళ్ళీ పిల్లలు. ఈ నెలంతా స్ట్రెస్ ఉండడమే కాదు, ఇప్పుడు అందరూ టఫ్ గా ఉంది అనుకుంటూ ఉంటే మిగిలిన ఎగ్జామ్స్ కి ఈ టైంలో ప్రిపేర్ అవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ థాట్స్ అన్ని అటువైపు వెళ్ళిపోతుంటారా? అవును సార్, అదే ఇబ్బంది. ఇప్పుడు మాకు పిల్లలు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మిగిలిన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేయించడమే చాలా టఫ్ గా ఉంది. ట్రైంగ్ టు మోటివేట్ దెమ్ యాజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్ కూడా మోటివేట్ చేస్తున్నారు. మిగిలిన పేపర్స్ బాగా చేయండి, ఇది ఏదో ఒకటి చేద్దాము, లేకపోతే మళ్ళీ రాయండి. మళ్ళీ రాయమంటే మళ్ళీ 1.5 months మేము ప్రిపేర్ అవ్వాలి కదా, ఇదే పెట్టుకుని కూర్చొని అని అంటున్నారు పిల్లలు. ఓకే, రైట్. మరొకరు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి పంకజ్ శ్రీ గారు, బిగ్ టీవీతో మాట్లాడినందుకు. మరొకరు ఉన్నారు, పేరెంట్ హరిప్రియ గారు. హరిప్రియ గారు నమస్తే. నమస్తే అండి. హరిప్రియ గారు, మీ ఉద్దేశం ఏంటి మ్యాథ్స్ పేపర్ పైన, సిబిఎస్ఈ మ్యాథ్స్ పేపర్ పై? చాలా డిఫికల్ట్ గా ఇచ్చారండి పిల్లలకి. పాపం వీళ్ళు ఎన్సీఆర్టీ బుక్స్, ఆర్డి శర్మస్ అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళారు పిల్లలు. వాటిల్లోంచి ఏమి ఇవ్వకుండా సెపరేట్ ఎక్కడి నుంచో ఇచ్చి అసలు చాలా కాంప్లికేటెడ్ చేస్తారు. అండ్ 2 లెందీ పేపర్ అండి, 27 pages పేపర్. అది చదవడానికి పడుతుందండి టైం. వీళ్ళు ఎక్కడి నుంచి సాల్వ్ చేయగలరు? అంటే మొత్తం క్వశ్చన్ పేపర్ చదవటానికి ఎక్కువ సమయం తీసుకోవాల్సి వచ్చిందంటారా? అంతే, 27 pages క్వశ్చన్ పేపర్ అండి. సో పిల్లలు టైం అక్కడ వేస్ట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ ఎగ్జామ్ ఇన్విజిలేటర్స్ కూడా సెటిల్ అవుతున్నారు, వాళ్ళు టైంకి పేపర్లు ఇవ్వలేదు, ముందే పేపర్లు తీసేసుకున్నారు. ఆ విధంగా కూడా పిల్లలు టైం లాస్ అయ్యారు. అండ్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ ఆఫ్ సిలబస్ అంత డిఫికల్ట్ పేపర్ ఫస్ట్ ఇస్తే పిల్లలు సైకలాజికల్లీ ఎలా నెక్స్ట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతారు సార్? అది కరెక్ట్. అవును, ఇది రాబోయే ఎగ్జామ్స్ పై తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ మానసిక ఒత్తిడిలోనే ఉంటారు. ఇప్పుడు మీ కిడ్ కూడా అలాగే ఉన్నారా?
అంతే అండి. అదే నేను పాపని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే 10th మ్యాథ్ ఎగ్జామ్ తర్వాత పిల్లలందరూ బయటికి వస్తుంటే ఒక్కళ్ళ ఫేస్ లో పాపం నవ్వు లేదండి. పిల్లలందరూ ఎంత డిప్రెస్డ్ గా వచ్చారంటే బయటికి చాలా బాధ అనిపించింది వారిని చూస్తూ ఉంటే. అది దట్స్ నాట్ రైట్ వాట్ సిబిఎస్ఈ డెడ్. ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ ఉంది కదా అని అందరితోనూ ఇంప్రూవ్మెంట్ రాయించాలనుకోవడం రైట్ కాదు కదండి. అవును. ఇలా టాపర్స్ కూడా ఆన్సర్ చేయలేనట్టుగా క్వశ్చన్ పేపర్స్ ఇవ్వడము, వాట్ ఈస్ దట్, ఐ డోంట్ నో వాట్ సిబిఎస్ఈ ఈస్ ప్లానింగ్ ఫర్. అంటే లెంగ్దీ క్వశ్చన్స్ ఇచ్చారా, స్థాయికి మించి క్వశ్చన్స్ ఇచ్చారా, గందరగోళంగా ఉందా? అవుట్ ఆఫ్ సిలబస్ అండి. 3 క్వశ్చన్స్ అసలు వాళ్ళు ఆర్డి శర్మ శాంపిల్ పేపర్స్ ఎన్సీఆర్టీ 3 ప్రిపేర్ అయినా కూడా ఆ 3 క్వశ్చన్స్ అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఎక్కడా లేదండి. ఓకే. అలా అది ఆ 3 క్వశ్చన్స్ ఈవెన్ క్లాస్ టాపర్స్ కూడా ఆన్సర్ చేయలేకపోయారు. టోటల్ 9 మార్క్స్ అండి అది. ఓకే. ఒకటి 5 మార్క్స్, ఒకటి 3 మార్క్స్, ఒకటి 2 మార్క్స్. ఓకే. అది 9-10 మార్క్స్ పోయినట్టే కదండి ఈవెన్ టాపర్ కి కూడా. అవును. అంత కష్టపడి ప్రిపేర్ అయ్యి వాళ్ళు దే కాన్ స్కోర్ 100%. మ్యాథ్ ఇస్ ద స్కోరింగ్ సబ్జెక్ట్. దాన్ని అలా కాంప్లికేట్ చేస్తే పిల్లల పర్సంటేజెస్ ఎలా దెబ్బతింటాయి సార్? I would say CBSE should consider this and they should provide grace marks for these questions for all the kids. ఓకే. అది దట్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ రాయండి అని చెప్పడం మాత్రం రైట్ కదా సార్. ఇంత ప్రిపేర్ అయ్యి పిల్లలు మళ్ళీ హాలిడేస్ లో కూడా చదువుకొని మళ్ళీ ఇంప్రూవ్మెంట్లు రాసుకోండి అని అనడం రైట్ కాదు కదా. ఓకే. దట్ ఈస్ మేడ్ ఫర్ ఓన్లీ పూర్ కిడ్స్, నాట్ ఫర్ ద టాపర్స్. అది దే షుడ్ ప్రొవైడ్ ద గ్రేస్ మార్క్స్ ఫర్ దీస్ క్వశ్చన్స్. కరెక్ట్. సో మీ డిమాండ్ ఏంటి? మార్క్స్ కలిపితే బాగుంటుందంటారా, లేదు ఇమీడియట్ గా చివరి ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ మ్యాథ్స్ పెట్టడం బెటర్ అంటారా? బెస్ట్ గ్రేస్ మార్క్స్ ఇచ్చేసేయాలి సార్, అందరికీ ఇచ్చేసేయాలి అంతే. అది యూ షుడ్, అదర్వైజ్ యూ థింక్ ఇట్ యాజ్ యూ ఆర్ పుట్టింగ్ ద ఎగ్జామ్ ఫర్ 91 మార్క్స్ అండ్ కన్సిడర్ ద పర్సంటేజ్. ఓకే. మొత్తం టోటల్ పేపర్ ని 91 మార్క్స్ కింద పరిగణించాలి, లేకపోతే అంటే పరిగణించాలి, పర్సంటేజ్ దానికే ఇవ్వండి. ఓకే. అంతేకాని ఇట్స్ నాట్ ఇలా వాళ్ళ పర్సంటేజ్ ఎఫెక్ట్ చేయడం రైట్ కాదు కదండి సార్. ఇప్పుడు రేపు రాయబోయే ఇంగ్లీష్ ఎగ్జామ్ కి బానే ప్రిపేర్ అవ్వగలుగుతున్నారా మీరు చూస్తున్నంత వరకు? మీ కిడ్ ఫ్రెండ్స్ గానీ, మీ కిడ్ గానీ వాళ్ళ బ్యాక్ ఆఫ్ మైండ్ లో ఫియర్ ఉంది సార్. ఓకే. ఎలాంటి జర్క్స్ వస్తాయి, ఇంకా నెక్స్ట్ ఎగ్జామ్స్ కి ఎలా ఉంటుంది అనేది ఒక ఫియర్ ఉంది పిల్లలకి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళ భయం ఉండేది మ్యాథ్, సైన్స్, సోషల్, రైట్. ఇంగ్లీష్ లాంగ్వేజెస్ మీద కొద్దిగా భయం తక్కువ ఉంటుంది. సైన్స్ ఎలా ఉంటుందన్న ఫియర్ చాలా ఎక్కువ ఉంది పిల్లలకి ఇప్పుడు, ఇంగ్లీష్ కంటే కూడా. అది చాలా ఫస్ట్ సైకలాజికల్లీ బాగా ఎఫెక్ట్ చేసేసారు సార్ పిల్లల్ని. అవును. పిల్లల మీద పెద్ద ఒత్తిడి పెట్టకూడదు అని అంటూనే ఇలా ఒత్తిడితో కూడిన పరీక్ష పేపర్లు, పైగా డిగ్రీ వాళ్ళకు, ఇంజనీరింగ్ వాళ్ళకు ఇచ్చినట్టుగా అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వటం వీళ్ళపైన ప్రభావం చూపిస్తుంది అంటారు, రైట్? రైట్, అవునండి. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హరిప్రియ గారు, బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడినందుకు. సో 10th క్లాస్ పరీక్షపై, సిబిఎస్ఈ మ్యాథ్స్ పరీక్ష గురించి విద్యార్థులు కానీ, విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఎవరైనా మాట్లాడాలి అని అనుకుంటే మాకు బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడవచ్చు. ఆనంద్ మరో టీచర్ ఉన్నారు. ఆనంద్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి సార్. ఆనంద్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులు సిబిఎస్ఈ మ్యాథ్స్ పేపర్ పై చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు టీచర్ కూడా, మీకు ఏమనిపిస్తుందండి పేపర్ చూస్తే? అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారా? ఫస్ట్ టెక్స్ట్ బుక్ మార్చాలండి. ఫస్ట్ గత 15 సంవత్సరాల నుంచి అదే టెక్స్ట్ బుక్ ఫాలో అవుతుంది సిబిఎస్ఈ. టెక్స్ట్ బుక్ కి క్వశ్చన్ పేపర్ కి అసలు ఏ మాత్రం పొంతన లేదండి. ఓకే. అయితే ఫస్ట్ టెక్స్ట్ బుక్ మార్చాలి. ఓకే. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ లో 2-3 క్వశ్చన్స్. ఆనంద్ గారు. అవునండి. స్పెషల్లీ పాలినామియల్ క్వశ్చన్ ఒకటి, దాని తర్వాత ట్రయాంగిల్స్ క్వశ్చన్ ఒకటి పిల్లలకు అందుబాటులో లేకుండా ఉంది. ఆ క్వశ్చన్ 2 క్వశ్చన్స్ చాలా అంటే ఛాలెంజింగ్ గా ఉన్నాయి. ఓన్లీ టాప్ లెవెల్ వాళ్ళే చేయగలరు. ఎవరైతే వీళ్ళు ఈ ఐఐటి కోచింగ్ వెళ్తున్నారో, లేకపోతే జేఈ మెయిన్స్ కోచింగ్ వెళ్తున్నారో అటువంటి వాళ్ళు అటెంప్ట్ చేయగలరు, కానీ మిగతా వాళ్ళు అటెంప్ట్ చేయలేరు. ఓకే. ఆ టెక్స్ట్ బుక్ ముందు మార్చేసేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయండి. ఓకే. గత 15 సంవత్సరాల నుంచి అదే టెక్స్ట్ బుక్ అండి. వీళ్ళు అసలు ఏ మాత్రం మారుస్తలేరు. సో టెక్స్ట్ బుక్, అదే టెక్స్ట్ బుక్ ఉండి టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ ఎలా ఇస్తారు అసలు? అదేనండి, అదే అర్థం కావటం లేదు. ఎందుకు ఇచ్చారో అర్థం కావటం లేదు ఈసారి. అసలు మీ అంచనా ప్రకారం ఒక ఎగ్జామ్ పేపర్ ను ప్రిపేర్ చేసేటప్పుడు
దేని పరిగణలోకి తీసుకుని ఏ స్థాయి వాళ్ళు ఇస్తారు ఎగ్జామ్ పేపర్ని? ఇప్పుడు అన్ని రకాల పిల్లల్ని మైండ్ లో పెట్టుకొని ప్రిపేర్ చేయాలండి. ఎందుకంటే బిలో యావరేజ్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, అవుట్ స్టాండింగ్ ఉంటారు, ఎక్సలెంట్ ఉంటారు, అన్ని రకాల ఫీల్డ్స్ ఉంటారు. అందరిని మైండ్ లో పెట్టుకొని పేపర్ ప్రిపేర్ చేస్తే అందరు హ్యాపీగా బయటకు వస్తారు. అలా కాదు, నేను ఆ టెక్స్ట్ బుక్ మీద కనీసం అవగాహన లేకుండానే క్వశ్చన్స్ ఇస్తారంటారా? ఎందుకంటే టెక్స్ట్ బుక్ లో లేనివి ఇచ్చారు అంటే ఏమనుకోవాలి? కనీసం ఆ టెక్స్ట్ బుక్ లో ఉందా లేదా అన్నది కూడా ఆ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి తెలీదా? అదేనండి, అదే అర్థం కావటం లేదు. ఎందుకు ఇచ్చారు ఈసారి ఈ పేపర్ ఇలా ఫస్ట్ టైం వచ్చింది ఇలా ఇంత టఫ్ గా పేపర్? ఓకే, అసలు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కి పేపర్ కి మ్యాచే కావటం లేదండి. ఒక 3-4 క్వశ్చన్స్ అసలు మ్యాచ్ కావు. ఒక ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే మాత్రం పిల్లలకి ఓన్లీ పాస్ మార్క్స్ వరకే వస్తాయి అంతే. వాళ్ళ టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వేస్తారు, సేమ్ అదే వేస్తారు టైమ్స్ ఆఫ్ ఇండియాలో. ఓకే, కాబట్టి ముందు టెక్స్ట్ బుక్ మార్చేయాలండి ఫస్ట్. ఓకే. సో టెక్స్ట్ బుక్ మార్చడం అనేది నిజానికి అది కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పరీక్షలో విద్యార్థులు చాలా ఆందోళన చెందుతున్నారు. మీ స్కూల్ విద్యార్థులు ఏం చెప్తున్నారు? మీ పిల్లలు ఇప్పుడు ఆ 2 క్వశ్చన్స్ కి గ్రేస్ మార్క్స్ ఇస్తే పర్వాలేదండి. ఆ గ్రేస్ మార్క్స్ ఇచ్చే ఆలోచన పెట్టుకుంటే సిబిఎస్ఈ బోర్డు చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఇలానే 2016 లో ఒక క్వశ్చన్ వాళ్ళు ఏం చేశారంటే చాలా టఫ్ క్వశ్చన్ ఇచ్చారు. ఇవ్వగానే ఇలానే పేరెంట్స్ అందరూ అడిగే వరకు దానికి గ్రేస్ మార్క్స్ 4 మార్క్స్ ఇచ్చేసారు. గ్రేస్ మార్క్స్ డైరెక్ట్ గా ఎవరెవరైతే అటెంప్ట్ చేశారో వాళ్ళు 4 మార్క్స్ ఇచ్చారు గ్రేస్ మార్క్స్. ఓకే, అయితే ఇప్పుడు కూడా ఈ 2 క్వశ్చన్స్ కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. ట్రయాంగిల్ క్వశ్చన్ కి అండ్ పాలినామియల్ క్వశ్చన్ కి గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అనుకోండి, స్టూడెంట్స్ చాలా వరకు హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఎన్ని మార్క్స్? 9 మార్కులా 10 మార్కులా? 9. అది 4 ప్లస్ ఇది ఒకటి 5, 9 మార్కులు అండి. ఓకే, గ్రేస్ మార్క్స్ ఇస్తే ఇప్పుడు ఏంటంటే రాబోయే ఎగ్జామ్స్ వాళ్ళు మంచిగా వాళ్ళు హ్యాపీగా రాస్తారు. ఎందుకంటే సైకలాజికల్ గా వాళ్ళ పేపర్ ఇలా వచ్చే వరకు చాలా మైండ్ లో చాలా పడిపోయింది వాళ్ళ సైకలాజికల్ గా. అయితే దానివల్ల రాబోయే పేపర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది కంపల్సరీ. ఓకే, ఏంటి ఢిల్లీ పేపర్ ఈజీగా ఉంది, మనకు వచ్చిన పేపరే కష్టంగా ఉంది అంటున్నారు, నిజమేనా? అవునండి, ఢిల్లీ పేపర్ నేను చూశాను. మరి అది ఈ సంవత్సరం ఎప్పుడుదో నాకు తెలియదు. మరి నేను చూశాను, ఇప్పుడు చూశాను. ఓకే, అది నాకు తెలుస్తలేదు మరి ఢిల్లీ పేపర్ కాదనేది. కానీ చాలా ఈజీగా ఉంది ఆ పేపర్. మరి అంటే పేపరే వేరువేరుగా ఉంటుందా? క్వశ్చన్స్ జంబ్లింగ్ అవటం కాకుండా లేదండి, ఢిల్లీ పేపర్ వేరే ఉంటుంది, ఫారెన్ పేపర్ వేరే ఉంటుంది, ఆల్ ఇండియా పేపర్ వేరే ఉంటుంది. 3 రకాలు ఉంటాయండి మొత్తం. ఫారెన్ పేపర్ వేరే ఉంటుంది, మళ్ళీ ఫారెన్ పేపర్ వేరే ఉంటుంది, ఢిల్లీ పేపర్ వేరే ఉంటుంది. ఢిల్లీ పేపర్ అంటే ఓన్లీ ఢిల్లీ సిటీలో ఉన్న స్కూల్స్ కి సపరేట్ గా తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ దాని తర్వాత ఆల్ ఇండియా పేపర్స్ వేరే ఉంటాయి మళ్ళీ. ఓకే, ఎందుకు ఢిల్లీ పేపర్ ఒక్కటి మళ్ళీ ఆల్ ఇండియా పేపర్ ఒకటి ఎందుకు? ఎందుకోనండి మాకు తెలియదు. మరి ఓన్లీ ఢిల్లీలో ఉండే స్కూల్స్ కోసమని ఢిల్లీ పేపర్ ఉంటుంది సపరేట్ గా. ఢిల్లీలో ఉండే సిబిఎస్ఈ స్కూల్స్ కి సపరేట్ పేపర్ అది. అది ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాలు సేమ్ ప్యాటర్న్. ఎందుకు ఆ రూల్? మీకేమైనా ఐడియా ఉందా? ఢిల్లీ ఒక పేపర్, మిగిలిన ఇండియా అంతా ఒక పేపర్ ఎందుకు పెట్టారో తెలియదండి. మళ్ళీ ఫారెన్ స్కూల్స్ కి మళ్ళీ ఇప్పుడు మనకు గల్ఫ్ లో మన సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి, సింగపూర్ లో ఉన్నాయి, బ్యాంకాక్ లో ఉన్నాయి, దుబాయ్ లో ఉన్నాయి, షార్జాలో ఉన్నాయి సిబిఎస్ఈ స్కూల్స్. మళ్ళీ వాళ్ళ సపరేట్ పేపర్ మళ్ళీ ఫారెన్, అది ఫారెన్ పేపర్ కిందకి వస్తుంది. ఓకే, పోనీ ఫారెన్ పేపర్ అంటే పోనీ అనుకోవచ్చు, ఢిల్లీ ఒక్కటే ఒక పేపర్, మిగతా ఇండియా అంతా ఒక పేపర్ అంటే నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? కానీ అందరికీ టెక్స్ట్ బుక్స్ సేమ్ అండి మళ్ళీ. ఓకే, అందరికి ఫారెన్ కి కానీ ఢిల్లీకి కానీ ఆల్ ఇండియాకి కానీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రిస్క్రైబ్ చేసింది. ఓకే, సో మీరు ఇప్పుడు చూసినంత వరకు ఢిల్లీ పేపర్ ఈజీగా ఉంది, మిగతా ఆల్ ఇండియా పేపర్ మాత్రం కష్టంగా ఉంది, రైట్? అవునండి, అవును, కరెక్ట్. ఓకే, ఇప్పుడు మీ స్టూడెంట్స్ మిగిలిన ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వగలుగుతున్నారు? నిజానికి స్టూడెంట్స్ ఆందోళనలో ఉంటే టీచర్ ఇంకా ఎక్కువ ఆందోళనలో ఉంటారు. సో ఒక టీచర్ గా మీ విద్యార్థులు పడుతున్న బాధను చూస్తే ఏమనిపిస్తుంది? మిగిలిన ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అవ్వగలుగుతారు? అదేనండి, ఇప్పుడు ఏం లేదండి, ఆ 2 క్వశ్చన్స్ కి గ్రేస్ మార్క్స్ ఇవ్వాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, దాని తర్వాత ఇక ముందు టెక్స్ట్ బుక్ మార్చే ఆలోచనలో ఉంటే చాలా మంచి టెక్స్ట్ బుక్ ముందు మార్చేసేయాలి. ఫస్ట్ హై లెవెల్ టెక్స్ట్ బుక్ తయారు చేయాలి ఇంకా. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా మారాలండి. టెక్స్ట్ బుక్ 15 సంవత్సరాల నుంచి అదే టెక్స్ట్ బుక్ అండి. మరి ఎవరు విజ్ఞప్తులు చేయలేదా 15 ఏళ్ళ నుంచి అదే టెక్స్ట్ బుక్ ఉంది అని? అయ్యో, ఎంతో మందికి చెప్పారు, ఎన్నిసార్లు చెప్పామండి మేము, ఎన్నిసార్లు చెప్పాము. నేను మెయిల్ కూడా పెట్టాను. నేను చాలా సార్లు సిబిఎస్ఈ బోర్డుకి మెయిల్ కూడా పెట్టాను, ప్లీజ్ చేంజ్ ద టెక్స్ట్ బుక్ అని. అయితే ఉన్న టెక్స్ట్ బుక్ ఇంకా తగ్గించి ఇంకా కరోనా తర్వాత ఇంకా తక్కువ చేశారు ఇంకా బుక్. ఓకే, కరోనా తర్వాత ఇంకా దాంట్లో 40% తీసేశారు. కరోనా తర్వాత తీసేసి క్వశ్చన్స్ మాత్రం ఇలాగా అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ ఇస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. పేపర్ ఇప్పుడు అలా వచ్చింది, ఇప్పుడు పేపర్ అలా వచ్చింది. ఓకే,
కానీ ఇది మాత్రం ఈ పేపర్ మాత్రం స్టూడెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి కంపల్సరీ. కాబట్టి మీరు వాళ్ళు సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు ముందే ఆలోచన చేసుకొని కొద్దిగా రిలీజ్ చేస్తే వాళ్ళు మిగతా ఎగ్జామ్స్ కి వాళ్ళు ఈజీగా రాయగలరు. వాళ్ళు అంటే వాళ్ళు బహుశా అది కూడా ఏదో ఒక 2-3 రోజులు టైం తీసుకుని కాకుండా ఇమీడియట్ గా గంటల వ్యవధిలోనే అలాంటి నిర్ణయం ఏదైనా తీసుకుంటే విద్యార్థులపై కొంత ఒత్తిడి తగ్గుతుందేమో, రైట్? అది స్కూల్స్ ప్రిన్సిపల్స్ అందరు ప్రిన్సిపల్స్ మాట్లాడుకొని ప్రిన్సిపల్స్ వాళ్ళు సిబిఎస్ఈ వాళ్ళకు అప్లై చేయాలన్నమాట. ఇలా మాకు ఇన్ని కంప్లైంట్స్ వచ్చాయి, మాకు ఇది ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏదైనా సొల్యూషన్ దొరుకుతుంది మనకి. ఎందుకంటే ప్రిన్సిపల్స్ వాళ్ళ ద్వారా వెళ్తేనే ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది. అలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఇప్పటి వరకు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారు. వెళ్తున్నారండి. లేదు, విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్స్కి వెళ్ళి మాట్లాడుతున్నారు ఈ పేపర్ గురించి. నిన్నటి నుంచి మొదలైంది. ఓకే, నిన్నటి నుంచి మొదలైంది. మరి ఇప్పుడు అందరు మాట్లాడుకొని మరి ఏం చేస్తారనేది తెలియదు. ఇదే లోగడ 2016లో ఇలానే క్వశ్చన్ వస్తే వీళ్ళందరూ పేరెంట్స్ వెళ్ళి ప్రిన్సిపల్స్ తో మాట్లాడితే అప్పుడు ఆ ప్రిన్సిపల్స్ అందరూ సిబిఎస్ఈ బోర్డు అప్రోచ్ అవుతే వాళ్ళు ఆ క్వశ్చన్ కి 4 మార్క్స్ ఇచ్చారు 2016లో. ఓకే, ఎవరైతే అటెంప్ట్ చేశారో 16 మార్కులు 4 మార్కులు ఇచ్చేశారు. 2016లో జరిగింది. ఓకే, సో ఇప్పుడు కూడా అలాగే ఇస్తేనే బాగుంటుంది. నేను గత 29 సంవత్సరాల నుంచి టీచర్, 29 సంవత్సరాలు నేను టీచ్ చేయడం మ్యాథమెటిక్స్ సిబిఎస్ఈ వాళ్ళకి. కాబట్టి వీళ్ళు ఏదైనా ఆలోచన చేసి వీళ్ళు ప్రిన్సిపల్ అప్రోచ్ అయిపోయి వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటే తొందరగా మనకు సొల్యూషన్ వచ్చేస్తుంది. లేకపోతే స్టూడెంట్స్ మీద చాలా ఇంపాక్ట్ పడుతుందండి చాలా. అండ్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే అవకాశం ఏమైనా ఉందా? ఉంది, ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉందండి, బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆ పాలినామియల్స్ క్వశ్చన్ టెక్స్ట్ బుక్ రిలేటెడ్ లేదు. వాళ్ళు ఎలా ఇచ్చారో క్వశ్చన్ అర్థం కావడం అసలు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ క్వశ్చన్ ఎలా చేయాలో. బహుశా న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తే స్పెషల్ పిటిషన్ లాంటిది వేసి ఇమీడియట్ గానే వెళ్లాల్సిన అవసరం ఉంటుందేమో. ఎందుకంటే రేపు మళ్ళీ ఇంగ్లీష్ పేపర్ ఉంది, ఈ లోపు ఏదైనా ఆర్డర్ కావాల్సి ఉంటుంది. అది ప్రిన్సిపల్స్ చెప్తారు ఆ విషయం. ప్రిన్సిపల్స్ మాట్లాడితే ప్రిన్సిపల్ వాళ్ళు దాని గురించి వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది, వాళ్ళు చెప్తారు దాని గురించి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆనంద్ గారు బిగ్ టీవీతో మాట్లాడినందుకు. మొత్తానికి ఎస్, టీచర్స్ కూడా అదే చెప్తూ ఉన్నారు. కేవలం విద్యార్థులు మాత్రమే కాదు, విద్యార్థులు చెప్పినప్పుడు చాలామంది ఏమనుకున్నారు అంటే విద్యార్థులు జనరల్గా ఇలాగే చెప్తుంటుంటారు, చదవని క్వశ్చన్స్ వస్తే కష్టంగా వచ్చిందంటారు, చదివిన క్వశ్చన్స్ వస్తే ఈజీగా వచ్చిందంటారు, అందుకే మొత్తం టెక్స్ట్ బుక్ అంతా ప్రిపేర్ కావాలని. కానీ టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్స్ ఇస్తే ఏం చేయాలి అనేది ఆ పరీక్ష రాస్తున్న విద్యార్థులకే తెలుస్తుంది. అలాంటి ఒక పేపర్ రాసిన తర్వాత ఇక నెక్స్ట్ నుంచి రాయబోయే ఎగ్జామ్స్ పై ఆ చిన్న మనసులు 10వ తరగతి చదివి ఆ విద్యార్థులు ఎంత టెన్షన్ పడతారో అర్థం చేసుకోవాలి. ఎగ్జామ్స్ అంటేనే నైట్ అవుట్లు చేస్తుంటుంటారు, నిద్ర పట్టది. బాగా చదివే విద్యార్థులు కూడా ఎగ్జామ్స్ అంటే షివరింగ్ వస్తూ ఉంటుంది. అందుకే మనం ఒత్తిడి లేని విద్యా వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటాం. అలాంటిది తొలి ఎగ్జామే ఒత్తిడితో కూడిన ఎగ్జామ్, అది కూడా టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్స్ ఇస్తే అలాంటి విద్యార్థులపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో అర్థం చేసుకోవాలి కదా క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు అని టీచర్స్ అంటూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. విద్యార్థులు అయితే ఇంకా ఏడుపు ఒక్కటే వాళ్ళకి తక్కువ. కొంతమంది అయితే ఏడుస్తున్నారు కూడా, నేను పేపర్ సరిగ్గా రాయలేదు అని. ఒక పేపర్ సరిగ్గా రాయకపోతే ఆ విద్యార్థి మానసిక పరిస్థితి పైన, తదుపరి ఆ విద్యార్థి అయ్యే ప్రిపరేషన్ పైన ఎంత ఇంపాక్ట్ ఉంటుందో ఒకసారి చూడాలి. ఏదో క్వశ్చన్స్ ఇచ్చేసాం కదా అని మాత్రమే కాదు, నిజానికి క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత మనం టెక్స్ట్ బుక్లోంచే ఇచ్చామా, ఆ 10వ తరగతి విద్యార్థుల మానసిక పరిస్థితికి తగ్గట్టుగా క్వశ్చన్స్ ఇచ్చామా అన్నది కూడా చూడాలి కదా. 15 ఏళ్ళ నుంచి అదే టెక్స్ట్ బుక్ ఉందంట టీచర్ ఆనంద్ చెప్తున్నారు. 15 ఏళ్ళ నుంచి అదే టెక్స్ట్ బుక్ ఉన్నప్పుడు ఇప్పుడు మరి ఈ పేపర్ దేని బేస్ చేసుకుని ప్రిపేర్ చేశారు? ఇంకోటి, ఇండియా అంతా ఒక పేపర్, ఢిల్లీ ఒక పేపర్ ఉంటుందంట. ఢిల్లీలో పేపర్ ఈజీగా ఉందంట, ఇండియా అంతా ఇచ్చిన పేపర్ చాలా కష్టంగా ఉందంట. మరి గంటల్లో నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ కూడా ఈ విషయంపై సిబిఎస్ఈ బోర్డుకు ఒత్తిడి తీసుకుని వస్తే రేపటి నుంచి రాయబోయే పరీక్షలకు విద్యార్థులు కొంచెం టెన్షన్ లేకుండా ధైర్యంతో ప్రిపేర్ అవ్వగలుగుతారని చెప్తున్నారు. లేదంటే ఈ మ్యాథ్స్ పేపర్ని సరిగా రాయని మ్యాథ్స్ పేపర్ని దృష్టిలో పెట్టుకుని అదే వాళ్ళ బ్రెయిన్లో తిరుగుతుంటే మిగిలిన ఎగ్జామ్స్కి సరిగా ప్రిపేర్ కారు అని చెప్తున్నారు. ఈ ఒక్క మ్యాథ్స్ పేపర్ ఇంపాక్ట్ మిగిలిన అన్ని పరీక్షలపైన పడుతుందంటున్నారు. మానసికవేత్తలు కూడా అదే చెప్తున్నారు. సో సిబిఎస్ఈ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మీరు ఈ 10వ తరగతి సిబిఎస్ఈ పరీక్ష గురించి, మీ బిడ్డలు రాసిన పేపర్ గురించి మీరు బిగ్ టీవీతో మాట్లాడాలని అనుకుంటే అదిగో స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. అండ్ బిగ్ టీవీ కూడా డిమాండ్ చేస్తోంది, ఈ విషయంపై ప్రభుత్వాలు కలగజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. బిగ్ టీవీ చాలా సీరియస్గా తీసుకుంది. ఏదో విద్యార్థులు చెప్పారని ఒక్కటి మాత్రమే కాదు, విద్యార్థుల తల్లిదండ్రుల మాటలు విన్నాం, ఆ స్కూల్ టీచర్స్ మాటలు విన్నాం. ఇప్పుడు స్కూల్ టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదే చెప్తున్నారు.
అందుకే ప్రభుత్వ అధికారులు ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించాలి. ఏదో 2-3 రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయం కాదు ఇది. డిమాండ్ చేస్తున్నాం, గంటల్లో నిర్ణయం తీసుకోండి. నిజానికి 10వ తరగతిలో వచ్చిన ఆ క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ద సిలబస్ వచ్చాయా, టెక్స్ట్ బుక్లో లేనిది వచ్చాయా, లేదు టెక్స్ట్ బుక్లోంచే ప్రిపేర్ చేశారా, దీని సిబిఎస్ఈ బోర్డు ఇమ్మీడియట్గా సమాధానం చెప్పాలి అని బిగ్ టీవీ డిమాండ్ చేస్తోంది. ఇది కేవలం సిబిఎస్ఈకి కాలేజీలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. వాళ్ళు తదుపరి ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోతే వాళ్ళ జీవితాంతం ఈ మ్యాథ్స్ పేపర్ వెంటాడుతూనే ఉంటుంది. ఇందులో మార్క్స్ తక్కువ వచ్చాయంటే ప్రతి చోట ఇది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకోవద్దు. మీరు నిజంగా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇచ్చారా, టెక్స్ట్ బుక్లో లేనిది ఇచ్చారా, లేదు మీరు ఏం చేయబోతున్నారు, గ్రేస్ మార్క్స్ కలపబోతున్నారా, రీ ఎగ్జామ్ నిర్వహించబోతున్నారా, మీరు ఇమ్మీడియట్గా గంటల వ్యవధిలో ఈ విషయంపై రియాక్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సిబిఎస్ఈ బోర్డ్, ప్రభుత్వ అధికారులు కూడా విద్యాశాఖకు సంబంధించిన ప్రభుత్వ అధికారులు కూడా ఈ విషయంపై వెంటనే ప్రిన్సిపాల్స్తో మాట్లాడి సిబిఎస్ఈతో మీరు చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. సో మాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. సిద్ధార్థ్ రెడ్డి, హైదరాబాద్ నుంచి సిద్ధార్థ్ రెడ్డి ఉన్నారు. సిద్ధార్థ్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. సిద్ధార్థ్ రెడ్డి గారు, ఎలా ఉంది మ్యాథ్స్ పేపర్, మీరేం డిమాండ్ చేస్తున్నారు? టాప్ 5 స్టూడెంట్స్ మా పిల్లలు ఇద్దరు ట్విన్స్ సార్. ఓకే. వాళ్ళ అయితే టఫ్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి కొద్దిగా 90% బిలో వచ్చేటట్లు ఉంది. ఓకే. అది ఇంత టఫ్ ఎప్పుడు రాలేదంట వీళ్ళకి. ఈసారి కరోనా తర్వాత బుక్ కూడా తగ్గించారు, నోట్స్ బాగా తగ్గించారు. క్వశ్చన్స్ ఏమో ఓల్డ్ క్వశ్చన్స్ ఇచ్చారంట. అందుకోసం వీళ్ళు డిసప్పాయింట్ ఉన్నారు. దీనికి ఏదైనా ఒక మార్గం, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదా? సో మీరే మళ్ళీ ఎగ్జామ్ ఇమీడియట్ గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత అనుకుంటున్నారా, లేదు గ్రేస్ మార్క్స్ కలపాలి, ఈ 9 మార్క్స్ కలిపేయాలని అనుకుంటున్నారా? విద్యార్థులు డిసప్పాయింట్ కాకుండా ఉండడానికి వాళ్ళకి గ్రేస్ మార్క్ కలిపితే సరిపోతుంది, కానీ దీంట్లో మెరిట్ స్టూడెంట్స్ కి ఎఫెక్ట్ పడుతుంది. ఈక్వల్ గా అందరికీ వస్తాయి కాబట్టి గ్రేస్ మార్కులు కలిపి మిగతా సబ్జెక్టుల పైన ఎఫెక్ట్ పడకుండా ఉంటే బాగుంటది. అదే ఒకవేళ మళ్ళీ 91 మార్క్స్ కే చూడాలి, దాన్ని 100% గాని అంటున్నారా? అట్లా కాదండి. ఇప్పుడు మెరిట్ 20 మార్క్స్ గ్రేస్ మార్క్స్ ఇచ్చారనుకోండి, 90+ వచ్చిన వాళ్ళకి ఏం పెద్ద యూజ్ ఉండదు కదండి. అందుకే వాళ్ళ పర్సంటేజ్ వైజ్ గా యాడ్ చేస్తే బాగుంటది. ఒకవేళ అందరు స్టూడెంట్స్ కి న్యాయం జరగాలంటే మళ్ళీ ఎగ్జామ్ పెడితే బాగుంటది లాస్ట్ కి. ఓకే. ఇప్పుడు మ్యాథ్స్ సరిగ్గా రాయలేదు అంటున్నారు కదా మీ కిడ్స్, వాళ్ళ పైగా టాపర్స్ అంటున్నారు మీరు. మిగిలిన ఎగ్జామ్స్ కి బాగానే ప్రిపేర్ అవ్వగలుగుతున్నారా, లేదు మ్యాథ్స్ సరిగ్గా రాయలేదు అనే ఒత్తిడిలో బాధలో ఉన్నారా? అంటే మ్యాథ్స్ సబ్జెక్ట్ లో మార్క్స్ కట్ కావండి. మిగతా ఆప్షనల్ సబ్జెక్ట్స్ లో ఏ విధంగా ఉంటదంటే కొద్ది మార్కులు తక్కువ వచ్చినా, దాంట్లో గ్రామర్ మిస్టేక్ ఉన్నా, తెలుగు, హిందీ అట్లాంటి దాంట్లో తక్కువ ఎక్కువ వచ్చినా అది 100 మార్క్స్ రీచ్ కాదు. మ్యాథ్స్ లోనే ఫుల్ గా కవర్ అవుతుంది. ఇదే సబ్జెక్టు డిసప్పాయింట్ అయితే మిగతా అవి ఎట్లా రాస్తారు వీళ్ళు? వాళ్ళ మైండ్ అంతా అన్ని సబ్జెక్టుల మీద ఇది ఎఫెక్ట్ పడేటట్టుంది. ఓకే. మీరు మీ స్కూల్ ప్రిన్సిపల్తో ఏమైనా మాట్లాడారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా చాలా ఫీల్ అయ్యారు. మేము ఇంత కష్టపడి పిల్లల్ని ప్రిపేర్ చేసి స్కూల్ దగ్గరకి, ఆ ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి కూడా వచ్చారు. వాళ్ళు పిల్లలు రాగానే ఎలా రాశారని, ఎంత టఫ్గా వచ్చింది, ఎలా రాశారని వాళ్ళు పిల్లలతోటి కోఆర్డినేట్ చేసి అక్కడ స్కూల్ కరెస్పాండెంట్ వాళ్ళతోటి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. అది మొత్తానికి వీళ్ళకి పిల్లలకి ఎఫెక్ట్ కాకుండా ఏదైనా మార్గం చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సిద్ధార్థ్ రెడ్డి గారు బిగ్ టీవీతో మాట్లాడినందుకు. ఇప్పటి వరకు వస్తున్న కాల్స్ అన్ని కూడా మనం చూసాం. టీచర్స్ చేశారు, విద్యార్థుల తల్లిదండ్రులు చేశారు. ఎవరైనా విద్యార్థులు కూడా మాట్లాడాలనుకుంటే మీరు మాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. బిగ్ టీవీ డిమాండ్ చేస్తోంది సిబిఎస్ఈ బోర్డుని అండ్ విద్యాశాఖ అధికారులను కూడా డిమాండ్ చేస్తోంది. ఈ విషయంపై అన్ని కళాశాలల ప్రిన్సిపాల్స్తో మాట్లాడి సిబిఎస్ఈ బోర్డుతో సంప్రదింపులు జరిపి ఏదో ఒక నిర్ణయం గంటల వ్యవధిలో రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేదు అంటే రేపటి నుంచి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సిన వాళ్ళ మనసులపై ఈ ప్రభావం చాలా ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. కొంతమంది సరిగా చదవలేరు, నేను మ్యాథ్స్ సరిగా రాయలేదు అనే భావంలోనే వాళ్ళు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఆ ఒత్తిడి నుంచి బయటకు రావడం కష్టంగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ రేపు ఇంకొక ఎగ్జామ్ ఏదైనా కొంచెం టఫ్గా వచ్చినా ఆ ప్రభావం వాళ్ళపై ఇంకా పడే అవకాశం ఉంటుంది. మరో కాలర్ ఉన్నారు, జయేందర్ రెడ్డి. జయేందర్ రెడ్డి గారు మాట్లాడండి. నిజమే సార్, అది మా పాప కూడా చెప్తుండే
ఇది కొద్దిగా టఫ్గానే వచ్చింది. ఒక 2-3 క్వశ్చన్లు సబ్జెక్టులు లేదు వచ్చిందని చెప్తున్నారు. సో అది ఇదిగానే ఉన్నది. సో కంపల్సరీగా ఇది టాప్ లెవెల్లో తీసుకుపోయి కొద్దిగా మాట్లాడితేనే బెటర్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను సార్. ఓకే, మీరు మాట్లాడారా? మీ స్కూల్ ప్రిన్సిపల్తో టీచర్స్ ఏమైనా మాట్లాడారా అండి మీరు? అంటే ఇక మొన్న ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదు. ఈరోజు కంపల్సరీ మాట్లాడతాను. మా పాప ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆచారంతో చదువుతుంది. అట్లా. సో మీ పాప చదువుతున్న స్కూల్లో ఉన్న మిగిలిన తల్లిదండ్రులు మీరందరూ కూడా ఒక కలిసి సిబిఎస్ఈకి ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారా? ఇక్కడ లేదు స్టేట్ గవర్నమెంట్కి కానీ? యా డెఫినెట్గా అండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ జయేందర్ రెడ్డి గారు. ఎస్, కాల్స్ వస్తూ ఉన్నాయి. వస్తున్న వాళ్ళందరూ ఒకటే చెప్తున్నారు, మా పిల్లలు ఆ ఎగ్జామ్ సరిగా రాయలేదు అనే బాధలో ఉన్నారు అని. మరో కాలర్ ఉన్నారు, మాధవి. సో మాధవి గారు నెల్లూరు నుంచి. మాధవి గారు మాట్లాడండి. హలో మాధవి గారు. మేము నెల్లూరు నుంచి మాట్లాడుతున్నామండి. ఓకే. అది మ్యాథ్స్ పేపరు కొద్దిగా చాలా టఫ్గా ఇచ్చారు, అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు. బాబుని బాగా ప్రిపేర్ చేసి పంపించినా కొద్దిగా స్ట్రెస్గా ఫీల్ అయ్యాడు సార్. ఓకే, సో ఇప్పుడు మిగిలిన ఎగ్జామ్స్ కి ప్రిపేర్ కావటం ఈ ఎగ్జామ్ ప్రభావం కొద్ది ఏమన్నా? కష్టం అవుతుంది. ఉంటుంది కదా సార్, ఉంటుంది కదా, ఉంటుంది కదండి. అది ఆల్మోస్ట్ అలానే ఉంటుంది పిల్లలు కదా. ఫస్టే అలా వస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్ ఎలా మేము అని. మీరు స్కూల్ ప్రిన్సిపల్తో కానీ టీచర్స్తో కానీ మాట్లాడారండి? మిగిలిన పేరెంట్స్? లేదండి, పేరెంట్స్తో మాట్లాడాం, పిల్లలతో మాట్లాడాం సార్. ఇంకా స్కూల్ వాళ్ళతో ఏం మాట్లాడలేదు సార్. ఓకే, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ డిమాండ్ ఏంటి? ఏంటండి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? గ్రేస్ మార్క్స్ కలపాలనుకుంటున్నారా, లేదు రీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలనుకుంటున్నారా? రీ ఎగ్జామ్ పెడితే బాగుంటది అని. ఓకే, మా అంటే పరీక్షలు అయిపోయిన వెంటనే ఇంకో ఎగ్జామ్ పెడితే బాగుంటుంది అని అనేసి మా కోరిక సార్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవ్ గారు, బిగ్ టీవీకి కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో కొంతమంది గ్రేస్ మార్క్స్ కలిపితే బెటర్ అంటున్నారు. 2016లో ఇలాగే టెక్స్ట్ బుక్లో లేని ఒక క్వశ్చన్ ఇచ్చారు 4 మార్కులకి. అప్పుడు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు స్కూల్ ప్రిన్సిపల్స్ ఇలాగే ఆందోళన చేస్తే సిబిఎస్ఈ బోర్డు 4 మార్కులు కలిపారని చెప్తున్నారు. సో ఇప్పుడు కూడా 9 మార్కులకు సంబంధించి టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్ ఇచ్చారు కాబట్టి మార్క్స్ కలపడమో రీ ఎగ్జామ్ నిర్వహించడమో లాంటి నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని అంటున్నారు. సూర్యచక్ర మరో కాలర్ ఉన్నారు. సూర్యచక్ర గారు. ఏంటి సూర్యచక్ర గారు, హలో హలో, చెప్పండి అమ్మా. ఏంటి మా పాప సైన్స్ సోషల్ చాలా ఇబ్బంది పడుతుందండి. అంటే సిబిఎస్ఈలో మొన్న మ్యాథ్స్ ఒక్కటే జరిగింది ఇప్పటికి. మీ పాప సిబిఎస్ఈనా అండి? అవునండి, 10th అండి. 10th. మొన్న 17వ తారీఖున మ్యాథ్స్ రాశారు కదా? మ్యాథ్స్ రాశారు మేడం. సార్ ఎలా రాసిందండి మీ పాప? బాగానే రాసింది. ఇంటిలో అయితే 80 దాకా వచ్చినాయి. నిన్న రాసిన పరీక్షలో బాగా తప్పుగా ఇచ్చారని బాధపడుతుందండి. మ్యాథ్స్లో 2 క్వశ్చన్స్ 9 మార్కులకు టెక్స్ట్ బుక్లో లేని క్వశ్చన్స్ ఇచ్చారు అని అంటున్నారు కదా, మీకు తెలుసా విషయం? అవునండి. అవునండి, నేను పిఎస్ ఎంఎస్ లో కూడా చాలా కష్టంగా ఉందని పాప వచ్చి బాధపడుతుందండి. ఓకే, అవునండి. కానీ టీచర్లు మేము అడగలేదు, ఎందుకంటే వాళ్ళు చదువుతారు కదా, చెప్తారు కదా, దీని మీద ఉన్నామండి. ఓకే ఓకే అండి, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏంటి మీరేం డిమాండ్ చేస్తున్నారు? అదేండి, కొద్దిగా అంత తప్పుగా అన్ని ఈజీగా ఇచ్చి 2 పేపర్లు మాత్రం బాగా కష్టంగా ఇచ్చారంటండి. అది కూడా కొద్దిగా ఈజీగా ఇస్తే వాళ్ళకి కొద్దిగా చదువుకునే అవగాహన ఉంటది కదండి. ఓకే, అదండి, అందుకనే వాళ్ళు ఈజీగా ఇచ్చే పేపర్ ఏదైనా కొద్దిగా అందులో వచ్చిన వాళ్ళు చదువుకునే దాంట్లో వస్తే ఇబ్బంది ఉండదండి. వాళ్ళు మరీ తప్పుగా పెడితే చదవలేరు కదండి. ఓకే, సో టెక్స్ట్ బుక్ లో లేనివి ఇవ్వటం వల్ల విద్యార్థులపై చాలా ఎక్కువ ప్రభావం ఉంటుందని అంటారు. ఎక్కువ ప్రభావం. తర్వాత ఏమో వాళ్ళ చదువుకునే అంత మైండ్ కి బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు కదండి. అదేండి నేను చెప్పేది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సూర్యచక్ర గారు.
మరో కాలర్ ఉన్నారు, చంద్రలేలు గారు. చంద్రలేలు గారు, హలో చెప్పండి. చంద్రలేలు గారు, మీ అభిప్రాయం ఏంటండి సిబిఎస్ఈ 10వ తరగతి మ్యాథ్స్ పేపర్ పై? పిల్లలు మా పాప 10th క్లాస్ అండి. మొన్న ఎగ్జామ్ రాసి వచ్చింది. చాలా టఫ్ వచ్చింది. 1 year నుంచి వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. వాళ్ళ హార్డ్ వర్క్ కానీ వాళ్ళు ఇదే కదండి ఫస్ట్, అంటే బోర్డ్ ఎగ్జామ్ రాయడం ఫస్ట్ ఎగ్జామ్. వాళ్ళు అన్ని ఎగ్జామ్స్ కూడా ఇలాగే ఉంటాయా అని డిమోటివేట్ అయిపోతారు కదా. సో ఫస్ట్ ఎగ్జామ్ పెట్టడమే మ్యాథ్స్ పెట్టడం వాళ్ళకి తప్పు. దట్టు వాళ్ళు అసలు టెక్స్ట్ బుక్ నుంచి నాట్ ఈవెన్ 5% రాలేదు. సో మా పాప అయితే ఫుల్ గా డిమోటివేట్ అయిపోయింది. అంటే నెక్స్ట్ ఇట్లాగే ఉంటుందా, ఎగ్జామ్స్ ఇలాగే ఉంటాయా అంటే. ఇప్పుడు మ్యాథ్స్ లోనే కదండి ఎవరైనా తెచ్చుకునేది 100%. అంటే మీన్ 80 మార్క్స్ 80 మార్క్స్ స్కోర్ చేసేది మ్యాథ్సే. అదర్ రైటింగ్ సబ్జెక్ట్ కి ఇస్తారా లేదా అనేది తర్వాత. బట్ ఎక్కువగా స్కోర్ చేసే సబ్జెక్ట్ ని వీళ్ళు ఫస్ట్ ఎగ్జామ్ పెట్టి అది కూడా టఫ్ ఇస్తే పిల్లలు చాలా డిమోటివేట్ అయిపోతారు. మేము చెప్పుకొని పేరెంట్స్ చెప్పుకోగలిగిన పేరెంట్స్ ఓకే, చెప్పలేని పేరెంట్స్ అంటే వాళ్ళు అంటే కొంతమంది పేరెంట్స్ మోటివేట్ చేయలేకపోవచ్చు. పర్లేదమ్మా నెక్స్ట్ ఎగ్జామ్ అని, లేదా నువ్వు సరిగ్గా ప్రిపేర్ కాలేదా, ఎందుకు ఇలా రాసావు అని డిమోటివేట్ అయిపోతారు. మీకు డిమోటివేట్ అవుతున్నారా? చాలా. ఆ రోజు నేను ఫేస్ చేశాను. పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లిటరల్ గా ఏడ్ చేసి నేను పడుకోలేదు. నైట్ స్లీప్ సరిగ్గా లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అన్ని 8 hours స్లీప్ తీసుకుంది. నెక్స్ట్ డే ప్రిపేర్ అయ్యి ఇంత టఫ్ ఎందుకు వచ్చిందా అని నా ప్రిపరేషన్ బాగాలేదని తనకి తనే డౌట్ పడి ఇంకా నేను 1 minute కూడా వేస్ట్ చేయను అని నెక్స్ట్ సబ్జెక్ట్ పట్టుకొని ఇంకా కూర్చొని అట్లా, అంటే అది మైండ్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుంది. కరెక్ట్. సో మీరేం డిమాండ్ చేస్తున్నారండి? మార్క్స్ కలిపితే బాగుంటుందా, రీ ఎగ్జామ్ నిర్వహిస్తే బాగుంటుందా, ఎప్పటిలోపు ఈ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది సిబిఎస్ఈ బోర్డ్? యాక్చువల్ గా దీని మీద నాకు క్లారిటీ లేదండి. గ్రేస్ మార్క్స్ యాడ్ చేస్తేనేమో బాగా కష్టపడిన కిడ్స్ కి అన్యాయం జరుగుతుంది. మళ్ళా రీ ఎగ్జామ్ అంటే అది ఇంకా విద్యావేత్తలు ఏమంటారో వాళ్ళ డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటది. పెట్టినా నో ప్రాబ్లం, పెట్టినా కూడా నో ప్రాబ్లం. పిల్లలు రాయగలుగుతారా, అది ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అందులో ఢిల్లీ పేపర్ చాలా ఈజీగా ఉంది అండ్ ఇక్కడ మనకి పేపర్ చాలా టఫ్ ఇచ్చారు. పిల్లలు చాలా స్ట్రగుల్ అవుతున్నారు. రైట్. ఒకవేళ మార్క్స్ కలిపితే మెరిట్ స్టూడెంట్స్ కి కొంత ఇబ్బంది అవుతుంది దీనివల్ల, రైట్? ఓకే. థ్యాంక్ యూ చంద్రలేలు గారు, బిగ్ టీవీకి కాల్ చేసి మాట్లాడేందుకు. మరో కాలర్ ఉన్నారు, రమేష్. రమేష్ గారు, మీ అభిప్రాయం ఏంటండి? హలో రమేష్ గారు. రమేష్ గారు, మీ అభిప్రాయం ఏంటి 10th క్లాస్ సిబిఎస్ఈ మ్యాథ్స్ పేపర్ పై? సార్ అది ఖచ్చితంగా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలండి సార్. మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయాలండి. వాళ్ళు ఒక నెక్స్ట్ ఎగ్జామ్ రాయడానికి ఏమంటున్నారు? మీ కిడ్ ఏమంటున్నారు? ఎవరు రాశారు మీ ఇంట్లో? మా పెద్ద పాప ప్రశస్తి అండి రాసింది. అయితే తను చాలా ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి వదిలేసేయడనా అని అడగగానే తను చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతాం. ఓకే. ప్రభావం నెక్స్ట్ ఎగ్జామ్ పైన పడుతుందా అని అంటే తనని అది మళ్ళీ అది ఇంపాక్ట్ ఉండకుండా మేము కొద్దిగా మా వంతు కౌన్సిలింగ్ చేసి కొద్దిగా ప్రిపేర్ చేసాం. కానీ ఇది డెఫినెట్ గా ఈ మ్యాథ్స్ ఏదైతుందో ఇది అందరు స్టూడెంట్స్ కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు అన్నట్టు ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని రీ ఎగ్జామ్ కొంత నిపుణుల సలహా కూడా తీసుకొని అందరికి న్యాయం జరిగేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుందండి. కరెక్ట్. అందరం అదే ప్రయత్నం చేద్దామండి. ఇక్కడ బిగ్ టీవీ కూడా తల్లిదండ్రులు విద్యార్థుల వెనకే ఉంటుంది. తల్లిదండ్రులు విద్యార్థుల కోసం ఈ విషయాన్ని మేము కూడా సిబిఎస్ఈ బోర్డుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నాం. అండ్ విద్యార్థులు కూడా చెప్పండి, డిమోటివేట్ కావద్దు అని. అండ్ వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండండి. మిగిలిన ఎగ్జామ్స్ బాగా రాసే విధంగా వాళ్ళని మోటివేట్ చేయండి. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు అని మీ కిడ్స్కి చెప్పండి. అవసరమైతే విద్యార్థులు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఒకసారి మీ టీచర్స్తో కూడా మాట్లాడండి. మీ టీచర్స్ మీకు మరింత ధైర్యాన్ని ఇస్తారు. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ గురించి కొంచెం బాధపడుతుంటే మిగిలిన ఎగ్జామ్స్పై ఆ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి డిమోటివేట్ కావాల్సిన అవసరమే లేదు. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మరో కాలర్ ఉన్నారు, క్రాంతి హైదరాబాద్ నుంచి. క్రాంతి గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. క్రాంతి గారు నమస్తే సార్. మా అబ్బాయి వచ్చేసి స్వామినారాయణలో చదువుతాడు సార్, 10th క్లాస్. వానికి అబ్బాయికి మా అబ్బాయికి ట్యూషన్ కూడా చదివిస్తున్నాము.
ట్యూషన్ మేడం కూడా సర్ప్రైజ్ అయిపోయింది. ఈ మా క్వశ్చన్స్ లేవు, నేను ఇంతవరకు చూడలేదు ఇంత ఆడు ఇలా ఇచ్చారేంటి వీళ్ళు అని చెప్పి. మా అబ్బాయి కూడా వచ్చేసి డాడీ నేను ఫెయిల్ అవుతున్నా అని చెప్పేసి లోన్లీ ఫీల్ అవుతున్నాడు. ఓకే, వీళ్ళు ఎలా ఇచ్చారో అర్థమైతలేదు. వీళ్ళు సౌత్ కోస్ట్ హీరో నార్త్ కోస్ట్ సైడ్ అంటే అంటే పార్షాలిటీ చూపిస్తారా లేకపోతే ఎలా అంటూ నాకు అర్థమవుతలేదు. మా అబ్బాయి కెరీర్ మా అబ్బాయి పరిచయితుడు. ఈ క్వశ్చన్ లేదు డాడీ, ఇవి మాకు చెప్పలేదు కూడా మాకు ఇస్తున్నాడు. సో టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ ఇవ్వడం వల్ల మీ అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడు, బాధపడుతున్నాడు ఆ మ్యాథ్స్ ఎగ్జామ్ రాసిన విధానం బట్టి, రైట్? మ్యాథ్స్ పర్టికులర్ మ్యాథ్స్ కే నేను ట్యూషన్ పెట్టించాను. ఓకే, మీరేం డిమాండ్ చేస్తున్నారు? రీ ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నారా, మార్క్స్ కలిపితే బాగుంటుంది అనుకుంటున్నారా? రీ ఎగ్జామ్ పెట్టారు సార్. నాకు మ్యాథ్స్ కదా మా అబ్బాయికి క్వాలిఫికేషన్ మా ఓన్ తెలియను, నాకు తెలియాలి తప్ప ఎక్స్ట్రా మార్క్స్ మాకు అవసరం లేదండి. ఓకే, మళ్ళీ ఎగ్జామ్ పెట్టమని అడుగుతున్నారు, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ క్రాంతి గారు. మొత్తం విద్యార్థుల తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇదే. ఎక్కువ మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఒకటే చెప్తున్నారు, మీరు టెక్స్ట్ బుక్ లో లేని క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకొకసారి ఎగ్జామ్ పెట్టండి అని అడుగుతున్నారు. అది కూడా ఎప్పుడో మేలోనో ఏప్రిల్లోనో కాదు, వెంటనే పెట్టండి అని అంటున్నారు. సో సిబిఎస్ఈ బోర్డు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కొంతమంది అయితే మాత్రం ఎగ్జామ్ పెట్టడం కాదు, మార్క్స్ ఇచ్చేసేయండి అని అంటున్నారు. 2016లో 4 మార్కులు ఇలాగే ఇచ్చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అలాగే ఇచ్చేయండి అంటున్నారు. నిజానికి పరీక్షా పేపర్ని తయారు చేసేటప్పుడు ఏ సిలబస్ ఉంది, టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ ఇస్తామా లేదా అనేది ఆ బోర్డులో చూసుకుని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది.